మిల్లా సీనియర్ న్యూట్రిషనిస్ట్ న్యూట్రిఫుల్ ఎన్టీఆర్ ట్రస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఇవాళ థైరాయిడ్ మంత్ సందర్భంగా ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే థైరాయిడ్ హెల్త్. ఇవాళ రేపు మనం వింటూ ఉంటాము, చాలా మంది అంటుంటారు నాకు థైరాయిడ్ ఉంది, లేదా త్వరగా అలసిపోతాను, చాలా స్వెట్ వస్తుంది, లేదా వెయిట్ గెయిన్ అవుతుంది, ఇలా ఎన్నో కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో టాబ్లెట్ వేసుకుంటాను. ఇప్పుడు మనం తెలుసుకుందాం థైరాయిడ్ అంటే ఏంటి. ఇది ఏం జబ్బు కాదు. థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. ఇది బటర్ఫ్లై షేప్ లో మన నెక్ భాగంలో ఉంటుంది. దీని పని ఏంటంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇంకా బ్లడ్ లో బ్లడ్ రోల్ రిలీజ్ అవుతూ బాడీ యొక్క ప్రతి ఒక్క సెల్ కి అందిస్తుంది. ఇంకా మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. అదేంటి అంటే T3 అండ్ T4. T3 అనగా ట్రైఐడోథైరాయినిన్ అండ్ T4 అనగా థైరాక్సిన్. T3 మరియు T4 లెవెల్స్ ఎక్కువ లేక తక్కువ ఉండకూడదు. మన బ్రెయిన్లో ఇంకో రెండు గ్లాండ్స్ అనగా గ్రంథాలు ఉంటాయి. అవి ఏమి అనగా హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. ఇవి రెండు T3 అండ్ T4 లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ T3 మరియు T4 లెవెల్స్ బ్లడ్లో తక్కువ ఉంటే పిట్యూటరీ గ్లాండ్ ఎక్కువ TSHను రిలీజ్ చేస్తుంది. ఇంకా థైరాయిడ్కి సిగ్నల్ ఇస్తుంది ఎక్కువ T3 అండ్ T4 హార్మోన్స్ తయారు చేయడానికి. ఒకవేళ T3 అండ్ T4 లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉంటే పిట్యూటరీ గ్లాండ్స్ తక్కువ TSHను రిలీజ్ చేస్తుంది. ఇంకా థైరాయిడ్ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుంది ఏమని T3 అండ్ T4 హార్మోన్స్ తక్కువ తయారు చేయడానికి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ థైరాయిడ్ హార్మోన్స్ మనకి ఎందుకు కావాలి బాడీలో. T3 అండ్ T4 హార్మోన్స్ అనేది మన బాడీలో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. అది ఎలా అంటే T3 అండ్ T4 హార్మోన్స్ మీ బ్లడ్లో ట్రావెల్ అవుతూ ప్రతి ఒక్క సెల్కి రీచ్ అవుతుంది. ఈ హార్మోన్స్ సెల్స్ మరియు మెటబాలిజం పనిచేస్తున్న వేగాన్ని నియంత్రిస్తాయి. కాబట్టి T3 అండ్ T4 లెవెల్స్ తక్కువ ఉంటే హార్ట్ రేట్ అనేది స్లో అవుతుంది. ఇంకా కాన్స్టిపేషన్ మరియు వెయిట్ గెయిన్ అవ్వడానికి సాధ్యం అవుతుంది. ఒకవేళ T3 అండ్ T4 లెవెల్స్ ఎక్కువ అవుతే ర్యాపిడ్ హార్ట్ రేట్ మరియు డైరియా ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి సాధ్యం అవుతుంది. అందుకని T3 అండ్ T4 లెవెల్స్ ఎక్కువ మరియు తక్కువ అవుతే మనకి థైరాయిడ్ రిలేటెడ్ డిసీజెస్ అనేది వస్తాయి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. ఇప్పుడు మనం ఈ హైపర్ ఇంకా హైపోథైరాయిడిజం మధ్యలో డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈజ్ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం యాంటీబాడీస్ తయారవ్వడం వల్ల వస్తుంది. యాంటీబాడీస్ మన థైరాయిడ్ గ్లాండ్ విరుద్ధంగా వెళ్తాయి. ఇంకా థైరాయిడ్ ఫంక్షన్ ని తక్కువ చేస్తుంది. అలా హైపోథైరాయిడిజం వస్తుంది. ఇప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కాన్స్టిపేషన్ ఉంటుంది, వెయిట్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది, చాలా అలసిపోవటము, ఇంకా డ్రై స్కిన్, హెయిర్ డ్రై అవుతుంది, కాన్సన్ట్రేటెడ్ తగ్గిపోతుంది, డిప్రెషన్ వస్తుంది, కోల్డ్ టెంపరేచర్ ని మనం తట్టుకోలేకపోతాము, లేదా మోకాళ్ళు మరియు కండరాలలో నొప్పులు ఉంటాయి. ఇంకా మహిళల్లో ఫ్రీక్వెంట్ హెవీ పీరియడ్స్ అనేది వస్తుంది. సో ఇవన్నీ హైపోథైరాయిడిజం లక్షణాలు. దీని ట్రీట్మెంట్ అంటే మన బాడీలో తక్కువ ప్రమాణంలో థైరాయిడ్ హార్మోన్స్ అనేది తయారవుతున్నాయి. అంటే మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే థైరాక్సిన్ డోసెస్ అనేది డాక్టర్ సూపర్విజన్ లో తీసుకోవాలి. ఇంకా ఈ డోసెస్ ని మిస్ చేయకుండా రెగ్యులర్ గా తీసుకోవాలి. దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేయాలి. అంటే డైట్ లో మార్పులు, స్లీప్ ని షెడ్యూల్ చేసుకోవడం, ఇంకా స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది చేయాలి. హైపోథైరాయిడిజం కండిషన్ లో మనకి మెటబాలిజం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి డైట్ లో లో క్యాలరీ, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్ అనేది తీసుకోవాలి. క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది రోజు కన్నా కొంచెం 30 to 40% తక్కువ అనేది తీసుకోవాలి. ఇంకా ప్రోటీన్ అనేది మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. ఫ్యాట్ అనేది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తీసుకోవాలి. దాంట్లో కూడా 30 grams కన్నా మించి వెళ్ళకూడదు. ఇంకా మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా అన్ని ప్రాపర్గా డైలీ రిక్వైర్మెంట్ మీట్ అయ్యేలాగా తీసుకోవాలి. దీంతో పాటు 7 to 8 hours స్లీప్ని షెడ్యూల్ చేసుకుంటూ ఇంకా స్ట్రెస్ రిడక్షన్కి కొన్ని టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వాలి. జస్ట్ లైక్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా అలాంటివి చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడిజం గురించి తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి T3 అండ్ T4 హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ప్రమాణంలో రిలీజ్ చేస్తే హైపర్ థైరాయిడిజం అంటాము. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువ పని చేస్తుంది. ఇంకా ఎక్కువ ప్రమాణంలో థైరాయిడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. వెయిట్ లాస్ అవుతుంది, ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అవ్వడము, స్వెట్ రావడము, ఇంకా హై టెంపరేచర్స్ కి సెన్సిటివ్ గా ఉండడము, ఇంకా హార్ట్ బీట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడము, హ్యాండ్ లో ఇంకా బాడీలో మొత్తం వనకడము, యాంగ్జైటీ, ఇరిటేబిలిటీ, మూడ్ స్వింగ్స్, నర్వస్నెస్, హైపర్ యాక్టివిటీగా ఉండడము, హెయిర్ లాస్, ఇంకా మహిళల్లో పీరియడ్స్ రాకపోవడం. హైపర్ థైరాయిడ్ 2 types ఉంటాయి. దాంట్లో ఏంటంటే టెంపరరీ అండ్ పర్మనెంట్. టెంపరరీ థైరాయిడిజం మనకు థైరాయిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.
దీనిని మనం థైరాయిడైటిస్ అంటాం. దీనికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇది ఇంచుమించు 2-3 నెలల్లో రికవర్ అవుతుంది. ఇంకా హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ కూడా రెడ్యూస్ అవుతాయి స్లోలీ. ఇప్పుడు పర్మనెంట్ హైపర్ థైరాయిడిజం గురించి చూద్దాం. ఎలా అయితే నేను హైపోథైరాయిడిజం గురించి చెప్పానో అలానే హైపర్ థైరాయిడిజం కూడా మన బాడీలో స్టిమ్యులేటింగ్ యాంటీబాడీస్ తయారవ్వడం వల్ల వస్తుంది. అంటే ఇక్కడ యాంటీబాడీస్ థైరాయిడ్ ఫంక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేయకుండా. ఇప్పుడు చూద్దాం ట్రీట్మెంట్. దీని ట్రీట్మెంట్ భాగంలో మనం యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఇస్తారు. ఇది కాకుండా కొన్ని సందర్భాలలో సర్జరీ లేదా రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. దీని ట్రీట్మెంట్ డాక్టర్ తో డిస్కస్ చేసి తీసుకోండి. దీనితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పైన వర్క్ చేయాలి. అంటే డైట్, స్లీప్ అండ్ స్ట్రెస్ పైన వర్క్ చేయాలి. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం లో మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇందులో మనకి డైట్ లో క్యాలరీ రిక్వైర్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. ఇంకా వైటమిన్ అండ్ మినరల్స్ కూడా రోజు తీసుకునే దానికంటే ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సో క్యాలరీస్ అనేది రోజు తీసుకునే దానికన్నా ఇంకా 30-40% క్యాలరీస్ అంటూ ఎక్కువ తీసుకుంటూ, ప్రోటీన్ కూడా డైలీ బాడీ నీడ్స్ ని మీట్ చేసుకుంటూ, వైటమిన్స్ అండ్ మినరల్స్ కి కంపల్సరీ వైటమిన్ A, B అండ్ C రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ, ఇంకా మినరల్స్ లో కాల్షియం అండ్ మాగ్నీషియం అండ్ సెలెనియం మినరల్స్ అనేది ప్రాపర్ గా తీసుకుంటూ మీరు డైట్ లో మార్పులు చేయాలి. అలాగే స్లీప్ కూడా షెడ్యూల్ చేసుకుంటూ ప్రాపర్ గా 7 to 8 అవర్స్ స్లీప్ అనేది తీసుకోవాలి. ఇంకా జస్ట్ నా ఇందాకే చెప్పాను, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా చూసుకోవాలి. లైక్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మెడిటేషన్, యోగా అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది మీరు చేసుకుంటూ స్ట్రెస్ ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం లక్షణాలు అనేది చూసాము. ఇందులో మీకు ఏదైనా సిమ్టమ్స్ మీకు కనుక కనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంకా థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోండి. ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. కానీ దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తూ కండిషన్ ని రివర్స్ చేయొచ్చు. న్యూట్రిఫుల్ అనేది ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. దీంట్లో రిజిస్టర్ అయ్యి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మా న్యూట్రిషన్ సలహాలు ఫ్రీగా పొందవచ్చు. ఇంకా లైఫ్ స్టైల్లో మార్పులు చేర్చుకోవచ్చు. సో ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి.